ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో 3వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ అట్టి వెంకటయ్య, తెలంగాణ ఉద్యమకారుడు శిరంచెట్టి శ్రీధర్ బాబులు హాజరై మాట్లాడారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలో 3వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ అట్టి వెంకయ్య, తెలంగాణ ఉద్యమకారుడు శిరంచెట్టి శ్రీధర్ బాబులు హాజరై మాట్లాడుతూ 4 పైసలు సంపాదిస్తే అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కళ్ళ ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరిగా ఉండాలనే ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. మానవుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాడని, మరణించేటప్పుడు ఏమీ తీసుకెళ్లడని, ఉన్నంత వరకు పేదలకు సేవ చేస్తూ బ్రతకాలని అన్నారు. గాంధీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలకు అందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ చేరుపల్లి రామయ్య, సత్యనారాయణ మూర్తి, ఋషిబాక యాదగిరి, బోడా విజయ్ తదితరులున్నారు.